హలో ఎవ్రీవన్, ఇదైతే నా ఫస్ట్ ఆర్ట్ వీడియో. సో ఇదిగోండి, బిఫోర్ మీ డ్రాయింగ్స్ ఇలా ఉండి నేను ఇప్పుడు చెప్పే మెథడ్తో మీ డ్రాయింగ్స్ ఇలా అయిపోతాయి. సో మీరు కానీ మీ డ్రాయింగ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ వీడియోస్ చూడండి. నేను వేరే ఆర్ట్ ఛానల్స్ లాగా నేను ఈ డ్రాయింగ్ షో ఆఫ్ చేయను. నేను మెథడ్స్ చెప్తా, నా ప్లస్ డ్రాయింగ్స్ కూడా వేస్తా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం మెథడ్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ డ్రాయింగ్ అయిపోతున్నాం. ఓకే, మీరు కానీ ప్రో ఆర్టిస్ట్ అవ్వాలంటే నా వీడియోస్ని ఫాలో చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అసలు నేను ఎన్నిసార్లు అడిగినా ఎవరు చేయట్లే. సో ఈసారి చేసిన సార్ మీ కనుక గైస్ వీడియో అయితే స్టార్ట్ చేసా. సో మీరైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛాలెంజ్ పెట్టుకోండి, నాకు 50 సబ్స్క్రైబర్స్ కావాలి ఎలాగైనా తొందరగా. సో మీరు దానికి సపోర్ట్ చేస్తారని కోరుకున్నా. సో ప్లీజ్ తొందరగా చేయండి. సో ఇంకా మనం మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే మనం చూసుకున్నాము. ఇప్పుడైతే ప్లేన్ పేజ్ మీద నేనైతే డ్రాయింగ్ వేయబోతున్నా. ఓకే, ఫస్ట్ మనం మార్క్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ లైన్ ఇక్కడ ఉంది. సో మనం ఇక్కడ ఇయర్ లైన్ ఇక్కడ వేసుకున్నాం, ఇంకో ఇయర్ లైన్ ఇక్కడ. నెక్స్ట్ ఇది ఫేస్ స్టార్టింగ్ పాయింట్, ఇది ఫేస్ ఎండింగ్ పాయింట్. ఇమాజిన్ చేసుకోండి, అంటే మీకు ఎక్కడైతే ఉందని అనిపిస్తుందో అక్కడ మీరు జస్ట్ గీసేయండి. నెక్స్ట్ ఇక్కడేమో బాడీ ఎండింగ్ పాయింట్, ఇక్కడేమో లెగ్ పాయింట్, ఇక్కడ ఇంకో లెగ్ పాయింట్, ఇక్కడేమో హ్యాండ్ పాయింట్, ఇక్కడ ఇంకో హ్యాండ్ పాయింట్. ఓకే, ఇప్పుడు మనం అన్నీ మార్క్ చేసేసుకుందాము బేసిక్ షేప్స్. సో ఇప్పుడైతే మనం డ్రాయింగ్ స్టార్ట్ చేసేద్దాము. ఓకే, నేనైతే ఇలా మార్క్ చేసేసుకున్నాను చూడొచ్చు. ఇప్పుడైతే మనం డ్రాయింగ్ స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇప్పుడైతే బేసిక్ షేప్కి కప్ తెచ్చేసుకున్నా. సో మీరు కూడా ఏదో ఒకటి తెచ్చుకుని డ్రాయింగ్కి బేసిక్ షేప్స్ కావాలి. సో మీరు చేసేయండి. నేను ఇప్పుడు బేసిక్ షేప్స్ డ్రా చేశాక మీతో కలుస్తా. ఓకే, నేనైతే బేసిక్ షేప్స్ డ్రా చేసేసా. ఇప్పుడు రియల్ డ్రాయింగ్లోకి వెళ్ళి డ్రాయింగ్ కంప్లీట్ అయ్యాక నేను మీతో కలుస్తా. సో జస్ట్ మీరు డ్రాయింగ్ చేయాలి, జస్ట్ మీ బేసిక్ షేప్స్ చూసుకుని అయితే మీరు జస్ట్ గీయాలి. నాకు కొన్ని రికార్డింగ్ ప్రాబ్లమ్స్ కూడా నేను చూపించట్లేదు. ఓకే గైస్, నా బేసిక్ షేప్స్ అయితే వచ్చింది. దీనిలో ఎందుకు రాలేదంటే నా దగ్గర ఇప్పుడు అంత మంచి సప్లైస్ అయితే లేవు. సో ఇక నెక్స్ట్ వీడియో అయితే నేను బాగా చేస్తాను. ఓకే గైస్, ఇంకొకటి చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒక ప్యాడ్ మీద నేను వేసా. ఇప్పుడు ఆ డ్రాయింగ్ అయితే మీకు చూపిస్తాను. ఓకే గైస్, మళ్ళీ నేను ప్యాడ్ మీద వేసాను. సో చూడొచ్చు, వాటర్ కలర్స్తో కూడా చేసా. సో మనం ఎంత ఎక్యురేట్గా అయితే డ్రాయింగ్ వేయచ్చు. సో ఇంకా నేను చాలా మెథడ్స్ చెప్తా. సో మీరు స్టే ట్యూన్డ్. నెక్స్ట్ వీడియో అయితే ఇంకా మంచి కంటెంట్తో కలుసుకుందాం. And don't forget to like and subscribe guys.